మేడం మీరు ఏంది? జీఎస్ స్వామిని బాగా నమ్ముతారు గదా! అవును. మా కొత్తగా జీఎస్ స్వామి గారు ఒక వివాదం సృష్టించారు గమనించారా? లేదు. రాముడు, శివుడు ఒకటేంటి? రాముడు శివుడిని పూజించడం ఏంటి అంటున్నారాయన. నేనిది వినలేదు. వింటే నాకు ప్రాపర్‌గా అర్థమైతది ఆయన యొక్క ఓకే. మీనింగ్ ఏంటి అని. ఆ! అంటే వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప? రాముడు గొప్ప? శివుడు గొప్ప? అట్లా అని లేదు గదా సార్. ఇప్పుడు సృష్టి అన్నది డెఫినైట్‌లీ మనకు హయ్యర్ పవర్ అంటే విష్ణుమూర్తి అన్నది అన్నిట్లల్లో ఉంది. ఇప్పుడు హ్మ్. మోక్షం అంటే ఇచ్చేది ఓన్లీ విష్ణువు అని. ఓకే. సో, శివుడు అంటే మీరు కోరికలతో పూజించేది అని క్లారిటీతో ఉందక్కడ. ఓకే. అమ్మవారు అన్నది ఒక శక్తి. ఇప్పుడు మనం ఇక్కడ భూమి పైన ఉన్నాం. మనం భూమి పైనుండి శివుడిని లేకపోతే విష్ణువుని పూజిస్తే వాళ్ళు ఇంకొక రెలంలో ఉన్నారు. వాళ్ళు ఇంకొక లోకాలలో ఉన్నారు. ఓకే. వాళ్ళ శక్తికి, మన శక్తికి వాళ్ళొచ్చి చేయడం కంటే భూమి మీద ఉన్నోళ్ళని వాడుకోమంట నేను. హనుమంతుడు భూమి మీద ఉన్నాడు. రాముడు పెట్టిండు. నువ్వు జూసుకో వీళ్ళనని. సో, రైట్. మనకది ఈజియెస్ట్ వే గదా! మీరు రామ అన్నా హనుమంతుడే వస్తాడు. అవును. డైరెక్ట్ మీరు అవును. హనుమంతుని లైట్ తీసుకొని, హనుమంతుడిని బెట్టుకొని జేసుకుంటే, ఇగ మిగతాయన్నీ ఎందుకు మనకు ఎవ్వరు వాళ్ళందరూ హ్యాపీగున్నారు. ఇక్కడ మనం ఎందుకు గొట్టుకోవాలి? ఎందుకు మనం హడావిడి జేయాలిక్కడ? అంటే మన రాముడే ఎందుకు మనకేం గావాలో అది తీసుకొని హాయిగా రాముడే మోక్షం గొప్ప అంటారా? పొందెళ్ళిపోవాలి. రాముడే గొప్ప అంటారు అంతేనా?